రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరులోని రైల్వే స్టేషన్ లో ఈ రోజు సాయంత్రం వందే భారత్ రైలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళుతూ ఏలూరులో ఆగింది. రైల్వే స్టేషన్ లో అతిరథ మహారథులు చూస్తూ ఉండగా ఒక్క నిమిషం పాటు ఆగింది. అనంతరం మంత్రి ఎంపీ జెండా ఊపి ఆ తర్వాత తిరిగి సికింద్రాబాద్ వందే భారత్ రైలు బయలుదేరింది. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ల కృషి ఫలితంగా ఏలూరులో వందే భారత్ రైలు ఆగటం జరిగిందని తెలిపారు. దయచేసి ప్లాట్ఫామ్ కి ఒక అడుగు దూరంలో నిలబడాలి. చూసుకోవద్దు, దయచేసి సెల్ఫోన్లు కెమెరాలు అన్ని కూడా దూరంగా జరగండి. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే మాత్రం ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ని ఏలూరులో స్టాప్ చేసే విధంగా పర్మిషన్ తీసుకొచ్చిన మన ప్రీతం పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే తక్కువ సమయంలో ఏలూరు నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి, ఏలూరు జిల్లాలో పనులు పూర్తి చేసుకుని సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవటానికి వ్యాపారస్తులకి, ట్రేడర్స్కి, వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా కొంతమందికి ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. మరి పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని విధమైన ఫండ్స్ తీసుకురావడంలో కానీ, ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ చాలా మెలకువగా, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నందుకు యువకుడైన పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి భారత ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఈ స్టాపేజ్ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. రైల్వే మినిస్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఏలూరు తరఫున. ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరుకి రావడం ఎంత అవసరం ఉందంటే, ఇవాళ పరిశ్రమలకైనా కానివ్వండి, అలాగే యువతకైనా కానివ్వండి, ఇక్కడ నుంచి ఉద్యోగాల కోసము హైదరాబాద్కి పోయేటోళ్ళకైనా కానివ్వండి, ఎంతో ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఉపయోగపడుతుంది. ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి ఎంతో కష్టపడ్డాం.
ఈ ఫెసిలిటీని అన్ని కూడా ఏలూరు ప్రజలు వాడుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ టికెట్స్ బట్టి ఈ ట్రైన్ కంటిన్యూస్గా ఉంటుందో లేదో డిసిషన్ జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఏలూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలి. ఇవాళ మీ అందరికీ చెప్పినట్లే వందే భారత్ స్టాప్ ఓవర్ని ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఫస్ట్లోనే మాట్లాడి ఇది తీసుకొని రావడం, ఎందుకంటే మనం కూడా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అదే రకంగా